గొల్లకొండ గోల్కొండగా ప్రసిద్ధి. ఈ కోటను 11వ శతాబ్దంలో కాకతీయ రూలరైన ప్రతాపరుద్రుడు మట్టి గోడలతోని నిర్మించిండు. ఈ కోటను కట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే శత్రువుల నుండి రక్షణ కోసం రాజులు కట్టించుకున్నది. తర్వాత కాలానుసారంగా ఈ కోట రాజకీయాలకు ఇంకా పరిపాలనకు కేంద్రంగా మారింది. ఆ తర్వాత ఈ కోటను వజ్రాల వ్యాపారానికి మేజర్ హబ్గా కూడా ఉపయోగించుకున్నారు. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గోల్కొండ కోట ఎందరో రాజులు సుల్తాన్ల చేతులు మారినప్పటికీ 2024లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది అన్నట్టు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపైన తొలిసారిగా భారత స్వాతంత్ర వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థకు చేరింది. కేవలం సైట్ సీయింగ్కి మాత్రమే ఉపయోగించబడుతోంది. హైదరాబాద్లో ఉన్నోళ్ళకి ఇంకా ఊరు నుండి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలనుకుంటే నేను ఈ ప్లేస్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. అందరూ కలిసి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి రండి. ముందు నేనైతే ఇప్పుడు ఈ ప్లేస్ గురించి అన్ని విషయాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెల్కమ్ టు గోల్కొండ. ఇదే గోల్కొండ ఎంట్రన్స్. ఇక్కడ ముందు కనబడేది టికెట్ కౌంటర్. ఒక్క టికెట్ వచ్చి 25 రూపీస్ ఉంటుంది. కెమెరాస్ ఏమైనా ఉంటే కెమెరా టికెట్ కూడా తీసుకోవాలి. దానికి సపరేట్గా 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ కౌంటర్ పక్కనే రైట్ సైడ్కి కొన్ని బుక్స్ అయితే అమ్మడానికి డిస్ప్లే చేసిర్రు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. చరిత్రకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. టికెట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్కి దారి ఉంటుంది. ఈ దారి ఒక చిన్న సంధి లెక్క ఉంటుంది. దీనికి రీజన్ ఏంటిదంటే యుద్ధ సమయంలో శత్రువులు ఏనుగుల సాయంతో తలుపులు బద్దలు కొట్టడానికి వీల్లేకుండా ఉండడానికి ఈ ఎంట్రన్స్ని అయితే ఇరుకుగా కట్టించిర్రు. ఇది గోల్కొండ ఫోర్ట్ యొక్క మ్యాప్. మీకు ఫోర్ట్ గురించి కొంచెం అవగాహన కావాలంటే ఎంట్రన్స్ దగ్గర అమ్ముతారు, కొనుక్కోండి. మొత్తం 25 ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు లోపలికైతే పోదాం. ఈ ఎంట్రన్స్ దగ్గర ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ చప్పట్లు కొడితే పైనున్న రాజమందిరానికైతే ఈ శబ్దం వినపడుతుందట. దీనికి రీజన్ ఏంటిదంటే పురాతన కాలంలో రాజులకు ఇన్ఫర్మేషన్ వేయడానికి దీన్ని ఇట్లా కట్టించిర్రట. అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఒక లెక్క, శత్రువులు వచ్చినప్పుడు ఒక లెక్క చప్పట్లు కొట్టి ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పాస్ చేయడానికి వీలుగా దీన్ని కట్టించిర్రట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనపడే బిల్డింగ్లో 150 రూమ్లు అయితే ఉంటాయట. ఈ గదులను ఆయుధాలు పెట్టడానికి యూజ్ చేసుకునే వాళ్ళట. ఇక్కడ మీరు చూస్తున్న ఇనుప కడ్డీ బరువు 240 కిలోలు ఉంటుందట. అప్పట్లో ఈ ఇనుప కడ్డీని లేపిన వాళ్ళకి ఈ కోటలో ఏదైనా ఒక జాబ్ ఇచ్చేవాళ్ళట. సెక్యూరిటీ గార్డ్స్గా లేకుంటే రక్షక భటులు లెక్క. కానీ ఇప్పుడు ఈ ఇనుప కడ్డీని పర్యాటకులు సరదాగా లేపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీరు కూడా వచ్చినప్పుడు కావాలంటే ప్రయత్నించవచ్చు. ఇక్కడ కనిపించే గదులన్నీ ఈ కోటలో వర్క్ చేసే వాళ్ళ కోసం నిర్మించబడినాయి. దీనిపై నుండి వ్యూ మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. ఇక్కడ మీకు కనపడే గార్డెన్ని నగీనా బాగ్ అంటారు. ఇక్కడనే బంగారం, వజ్రాలను కింద పోసి వ్యాపారం చేసేవాళ్ళట. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్గా ఈ గోల్కొండ కోట పేరు పొందిందట. ఇక్కడి నుండి కొంచెం పైకి వెళ్ళగానే ఒక బావి అయితే ఉంది. ఇది రాజుల కోసం ఏర్పాటు చేసుకున్న బావి. ఈ బావి నీళ్ళనే రాజులు స్నానానికి ఉపయోగించుకునే వాళ్ళట. వర్షం నీళ్లు ఈజీగా స్టోర్ అయ్యే విధంగా దీన్ని నిర్మించిండ్రట. ఇక్కడి నుండి చూస్తే సిటీ అయితే కనపడుతుంది. ఈ పైకి వెళ్ళే మెట్లు రాజు నివాసం ఉండే గదికి దారట. ఇక్కడ మొత్తం 360 మెట్లు ఉంటాయి. ఎవరైనా రాజును కలవడానికి వస్తే ఈ మెట్ల మార్గంలోనే వెళ్ళాలట. ఇక్కడ కొంచెం పైకి రాగానే దోమినార్ అయితే ఉంటుంది. దీన్ని ఆధారంగా తీసుకొనే చార్మినార్ కట్టించారట.
ఇక్కడ నుండి పైకి రాగానే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ గుడిని శ్రీ జగదాంబ ఆలయం అని కూడా అంటారు. అప్పట్లో అక్కన్న మాదన్నల కోరిక మేరకు తానీషా ఈ గుడిని పునర్నిర్మించిర్రంట. తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి బోనాల పండుగ అయితే ఇక్కడనే జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతనే వేరే దగ్గర బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ పక్కనే మహంకాళి ఆలయం కూడా ఉంటుంది, చూడండి. ఇది రాజా సభా మందిరం. దీన్నే బారాదారి అని కూడా అంటారు, అంటే దర్బార్ హాల్ అన్నట్టు. ఇక్కడ రాజుతోని మంత్రులు కానీ లేకుంటే ఎవరైనా కలవడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి ఈ రాజాసభా మందిరాన్నే ఉపయోగించేవారట. ఇదే గోల్కొండ కోట యొక్క ఫైనల్ అండ్ టాప్ వ్యూ. ఇక్కడి నుండి చూస్తే సిటీ మొత్తం అయితే కనబడుతుంది. ఆ అడవి నుండి నెమళ్ళ అరుపులైతే మీరు క్లియర్గా వినొచ్చు. ఈ ప్లేస్లోనే రాజు మంత్రులతోని లేకుంటే వేరే రాజ్యం వాళ్ళతోని మాట్లాడేవారట. వాస్తవానికి గోల్కొండ కోట పూర్తి విస్తీర్ణం 7 కిలోమీటర్లట. కానీ ఇప్పుడు కోట వరకే పరిమితమైంది. కోట దాటిన తర్వాత ఇల్లు తయారైనాయి. ఇక్కడ నుండి మనం కోట మొత్తాన్ని చూడొచ్చు. ప్రశాంతంగా ఉంది ఇక్కడ నుండి చూస్తుంటే. గాలి మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. ఇక కిందకి పోదాం. ఇక్కడి నుండి మీరు చూస్తే కోట మొత్తం కూలిపోయినట్టు కనబడుతుంది. దానికి రీజన్ ఏంటిదంటే ఔరంగజేబు ఒకసారి యుద్ధానికి వచ్చి ఈ కోటను ఫిరంగులతోని కూల్చేసిండంట. అందుకే ఈ కోట ఇప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉంది. ఈ గదులకైతే ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఖైదీలను ఉంచేవాళ్ళట. ఆ ఖైదీలు ఇక్కడ చిన్నగా మాట్లాడిన ఒక రీసౌండ్ లెక్క క్రియేట్ అయ్యి పైనున్న సైనికులకు వినిపించేదట. సో అట్లా ఖైదీలు ఏదైనా సీక్రెట్ మాట్లాడుకున్నప్పుడు పైనున్న సైనికులు అది విని రాజులకు సమాచారాన్ని అందించేవారట. ఇక్కడ మీకు కనిపించేది తారామతి మహల్. ఇక్కడ తారామతి అనే రాణి ఉండేదట. కోటలో ఉండే ఆడవాళ్ళు ఈ మసీదులనే నమాజ్ చేసేవారట. ఈ మసీద్ని అప్పట్లో హిందువులు కట్టించారట. అందుకే ఈ డిజైన్ కొంచెం హిందూ ఆర్కిటెక్చర్కి సంబంధించినట్టు ఉంటుంది. ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ వర్షం పడుతుందని నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేసిన. మీరు ఒకవేళ వెళ్తే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళండి. ఇదే బయటకు దారి. ఓవరాల్గా అయితే ఇవే గోల్కొండ ఫోర్ట్ గురించి పూర్తి విషయాలు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.